ఈరోజు మనము ఈ వీడియోలో శ్రీ మహారాజ్ఞి అనే నామాన్ని శ్లోకంలో ఉచ్చారణ ఎలా ఉంటుందో చూద్దాము. శ్రీ మహారాజ్ఞి ఇది మొదటి నామంతో కలిసి శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి అనేసి వస్తుందన్నమాట. మొదటి నామము శ్రీమాతా అని చెబుతూనే రెండవ నామంకి చేరుకుంటామన్నమాట. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి అనేసని. అదే మనకి నామావళిలో చూసుకుంటే శ్రీ మహారాజ్ఞై నమః అని పలకాలి. ఇక్కడ చివరన జ్ఞై అని పలకడం అంటే శ్రీ మహారాజ్ఞై అని పలకడం అనేది ముఖ్యము. ఈ నామము మొత్తము మనకి 5 అక్షరాల నామం అన్నమాట. శ్రీ మహారాజ్ఞి ఇది మొత్తము 5 అక్షరాల నామము. ఇప్పుడు మనము ఈ నామంలోని ఒత్తులు దీర్ఘాలు చూద్దాము. ఇక్కడ శ్రీ అని వచ్చింది కదా, సాకు రావత్తు వచ్చి ఈకార దీర్ఘం వస్తుంది, అప్పుడు శ్రీ అవుతుంది. అలాగే హా ఇంకా రా ఈ రెండిటికి ఆకార దీర్ఘాలు వచ్చాయి. అంటే ఒకసారి చూడండి, హా అన్నప్పుడు లాస్ట్లో ఆ అని వస్తుంది కదా, అలాగే రా అన్నప్పుడు కూడా ఆకార దీర్ఘం వస్తుంది. ఇంకా జ్ఞి అంటే ఇది సంయుక్తాక్షరం, జా కింద న్యావత్తు వచ్చింది, అంటే ఇవి రెండు కలిసినప్పుడు జ్ఞా అవుతుంది. దీనికి ఈకార దీర్ఘం ఇస్తే జ్ఞీ అని ముక్కుతో అనునాసిక ధ్వని వచ్చేలా పలకాలన్నమాట. జ్ఞీ అనేసి అని చెప్పి. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.